రైట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడి అని వాక్యం సెలవిస్తున్నాను. ఏమని? నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుడి. నిత్యము ప్రభు యేసుక్రీస్తునందు భయభక్తి కలిగి ఉండుడి. హల్లెలూయా. నిత్యము నువ్వు భయభక్తి కలిగి ఉండాలంటే నీకేం కావాలి? నీకేం కావాలండి? ఏమి కావాలి? భయభక్తి కలిగి ఉండాలంటే నీకు పొద్దున ఏం కావాలి? బ్రేక్ఫాస్ట్ కావాలన్నా? ఇడ్లీలు, చపాతీలు, పొరోటాలు, పొద్దున్నే ముద్ద కావాలన్నా? నీ నిత్యము యెహోవా యందు మీరు భయభక్తులు కలిగి ఉండాలంటే 24/7 మీరు ప్రభువుని యందు మీరు భయభక్తి కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. ఆకలి ఉంటాయి, ఆకలి ఉన్నా కూడా ఆకలికి ముందు ప్రార్థన చేయి, తిన్న తర్వాత కూడా ప్రార్థన చేయి. 24 గంటల సేపు నువ్వు ప్రభుని సముఖములో నువ్వు ప్రార్థించేవాడవై ఉండాలని దేవుని వాక్యం చదివిస్తున్నాను. సామెతల గ్రంథములో బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, సామెతల గ్రంథములో 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం తీసుకోండి. అందులో 10వ వాక్యం చదవండి. పాపులను చూచి నీ హృదయమునందు మస్తర పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. ఎందుకు ఈ మాట అంటున్నాడు భక్తుడు? ఎందుకు ఈ మాట అంటున్నాడండి? పాపులను చూచి నీ హృదయమునందు మస్తర పడకము. మస్తర అంటే ఏమిటండి? కుళ్ళు, వైరాగ్యం, కుతంత్రాలు. మస్తరం అంటే కుళ్ళు, కుతంత్రాలు, వైరాగ్యం. అందరూ ఇక్కడ గమనించాలమ్మా, అందరూ నన్ను గమనించాలి. కాసేపు మీరు గమనించాలి. ఒక అరగంట సేపు మీ 2 చెవులు నాకు ఇచ్చేయండి. మీ 2 చెవులు నాకు ఇచ్చేయండి నా చేతులు. పాపులను చూచి నీ హృదయం అనందు మస్తర పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని దేవుడు అంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే, పాపులు అంటే వారు బయట తిరుగుతున్నవారు, దేవునికి విరుద్ధంగా ఉండేవారు, దేవునికి విరుద్ధమైన కార్యాలను క్రియలను చేయవారు, సినిమా చూసేవాళ్ళు, బయట హాయిగా తిరిగేవాళ్ళు, ఎక్కడైతే అక్కడికి పోయేవాళ్ళు, ఎవరినైనా వాళ్ళని కొట్టేవాళ్ళు, ఎవరినైనా వాళ్ళని తిట్టేవాళ్ళు, ఎవరిదైనా వాళ్ళని దోచుకునేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు. వీళ్ళందరూ పాపులు అని బయట చెప్పబడతాయి. అందులో లోకరీతిగా బ్రతుకుతున్న వాళ్ళు కొందరు కష్టపడి ఉదయమే లేచి కూలి పనికి పోయి సంపాదన చేసి బాగా ఇల్లు వాకులు కట్టుకుంటూ వారు పైకి పోతానే ఉంటారు. హల్లెలూయా. కానీ మనము కొన్ని సంవత్సరాల నుండి చర్చుకొని పోయి, చర్చిలో మాకు కూలీ లేదు, డబ్బులు లేదు, ఆస్తి పేమెంట్ లేదు, ఊరికి కూర్చొని లేచి రావాలి. కానీ వాళ్ళతో పనికన పోతే వాళ్ళు కూలి పని ఇస్తారు. వాళ్ళు చూడు, కూలి పని బాగా కుటుంబం అందరూ పొద్దున లేచి పనికి పోతారు, సాయంత్రం లోపల కష్టపడతారు, సంపాదన చేస్తారు. వాళ్ళు చూడు ఇల్లు పైన ఇళ్ళ కట్టుకున్నారు. వాళ్ళు చూడు ఎంత బాగా అందంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు చూడు ఎంత అందంగా సొమ్ములు పెట్టుకున్నారు. వాళ్ళు చూడు ఎంత అందంగా బండిలు కొనుక్కున్నారు. వాళ్ళు చూడు ఎంత అందంగా జమీను కొనుక్కున్నారు. వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కారు తీసుకున్నారు, అందరూ కుటుంబంగా తిరుగుతున్నారు అని వాళ్ళందరిని చూసి నువ్వేం పడకూడదు. కుళ్ళు, వైరాగ్యము, కడపమంట ఇవన్నీ పడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మాత్రం అనుభవించేవాళ్ళు. మనము ఇక్కడ అనుభవించేది కాక అక్కడ కూడా అనుభవించేవాళ్ళం. మనము ఇక్కడ కాక అక్కడ కూడా అనుభవించేవాళ్ళం. ఆస్తులు, అంతస్తు అన్ని దోచుకుని నాది 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 అని చెప్పుకుంటూ భూమి అంతా
మింగేయడానికి ప్రయాసపడతారే వాళ్ళని చూసి అయ్యో అనిపిస్తుంది, అయ్యో అని అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ బ్రతుకు అయ్యో. వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందండి చెప్పండి అందరూ ఒకసారి. అయ్యో అయ్యో. ఎప్పుడైనా చెప్పారా? ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు అయ్యో అని చెప్పి? ఈరోజు చెప్పండి అయ్యో. లోకరీతిగా బ్రతుకుతున్న బయట ఉన్న వాళ్ళని ప్రజలను చూసి చెప్పండి అయ్యో. నీ బ్రతుకు అల్లాడిపోయేది నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇల్లు చేయడం, సంపాదన చేయాలి మంచిది, ఇల్లు పైన ఇల్లు కట్టుకో మంచిది. అదే సమయంలో 24/7 ప్రభునందు ప్రార్థించు, భయభక్తి కలిగి ఉండు. 24 గంటల సేపు 24/7 మాదిరిగా మోకరించిన దేవా 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 అని ధ్యానించుతుంటే నాకు సంబలం ఎవరిస్తారు? పనికి ఎప్పుడు పోయేది? ఉదయం లేకుండా ప్రార్థించుకుంటూ నీ భక్తి నీలో ఉంచుకొని నువ్వు పనికి పోయే స్థలమందు వాళ్ళతో కలిసి నువ్వు పని చేసుకుని ఉన్నా కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళలో పని చేయాలి. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళలో కార్యం చేయాలి, వాళ్ళలో పని చేయాలి. హల్లెలూయా. నీతో కలిసిన వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి. హల్లెలూయా. 24 గంటల సేపు నీలో ఒక భయభక్తి కలిగి ఉంటే మాత్రమే నీకు క్రైస్తవ జీవితానికి ఈ సంఘంలో ఈరోజు కూర్చున్నావే దానికి సంబంధమై ఉంటుంది. హల్లెలూయా. లేకుంటే ప్రతి వారం వచ్చి వ్యర్థంగా ఇక్కడ కూర్చుని వెళ్ళిపోవాలి. నీకు ఈ సంఘానికి దేవుడి రాజ్యానికి సంబంధమే ఉండదు. హల్లెలూయా. 15 నుండి చదవండి క్లీన్గా. 15వ అధ్యాయం అదే 23లో. నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానమును లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియమును ఆనందించును. హల్లెలూయా. అందుకు నీవు పాపులను చూచి నీ హృదయమునందు మస్తర పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుడి అని వాక్యంలో చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల. ఎంత అందమైన మాట! నా కుమారుడా, నా సహోదరుడా, నా సహోదరియే, నీ జీవితములో నీ జ్ఞానమునకు, నీకు జ్ఞానము, దైవ భక్తి, దైవ జ్ఞానము నీకు లభించిన ఎడల, నీకు దొరికిన ఎడల, నీకు అంగీకరించిన ఎడల నాకెంతో సంతోషము. నీవు 24 గంటల సేపు నీవు నీ దేవుని సన్నిధిలో గాక నువ్వు ఎక్కడున్న స్థలములో నీవు భయభక్తి కలిగిన వాడై ఉంటే మాత్రమే దేవుని కృప నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములో ఆనందించుచున్నానని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా. నీ పెదవులు యథార్థమైన మాటలు అంటే దేవునికి ప్రియమైన మాటలు. నువ్వు 24 గంటల సేపు ఎలా ఉండాలంటే నీ పెదవులు విప్పి నువ్వు మాట్లాడుచుండగా నీతో పాటు కలిసి పనిచేసే వారి దగ్గరికి, నీతో పాటు కలిసి ఉద్యోగం చేసే వారికి, బిజినెస్ చేసే వారికి ఈ దేవుని మాట నీ నోటిలో నుండి నీ పెదవులు విప్పి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా నీ దగ్గర అనిపించుకోవాలి వాళ్ళకి. హల్లెలూయా. ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళు నోరు తెరిస్తే చాలు, వాళ్ళు నోరు తెరిస్తే చాలు, వాళ్ళు తెరిస్తే మేము చాలు నోరు, మేము చాలు నోరు అంటారు. అప్పుడు వాళ్ళ మాట వాళ్ళ వల్ల తట్టుకోకుండా పోతుంది, వినడానికి కూడా అసాధ్యం. అందుకే అటువంటి వారి మాటలు వారికి వినకుండా పోవటం సాధ్యమే. కానీ నీవు దేవ భక్తి కలిగిన వారివై జ్ఞానం వివేకమును లభించిన ఎడల నీవు జ్ఞానముతో క్రైస్తునందు విశ్వాసించుచున్న విశ్వాస మాటలు నువ్వు వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉన్నాయి. అమ్మా నీతో మాట్లాడుతుంటే నా హృదయం చల్లగా ఉన్నాయి. అమ్మా నీతో మాట్లాడుతుంటే నువ్వు చెబుతున్న మాటలంతా వింటా ఉంటే నా హృదయంలో ఆనందం పొంగి వస్తా ఉందమ్మా. నీతో మాట్లాడుతూ ఉంటే నా హృదయం, నా కుటుంబంలో అయ్యో నాకు ఏదో ఇప్పుడే దొరికినట్టుందమ్మా. నువ్వెంత బాగా మాట్లాడుతున్నావు. దీనికి కారణం ఏమిటి?
క్రీస్తులో ఉన్న భయభక్తి కలిగి నువ్వు జీవించుచున్న జీవితమే. హల్లెలూయా. నీవు ప్రభునందు కలిగి నిత్యము భయభక్తి కలిగి జీవించుచున్న భయభక్తియే నీలో ఉన్న మంచి మాటలు, మంచి బుద్ధి, జ్ఞానము లభించిన ఎడల నువ్వు క్రీస్తునందు నువ్వు పరిపూర్ణముగా జీవించడానికి సాధ్యము. అందుకే మత్తయి సువార్తను రాండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 38, 39 వాక్యానికి రాండి. గమనించండి, 23లో 38, 39 వాక్యం చదవండి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరుట వచ్చువాడు స్తుతించబడునుగా కానీ మీరు చెప్పే వరకు నిన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ಕನ್ನಡದಲ್ಲಿ ಈ ಮಾತು ಓದುವುದಾದರೆ, ಕನ್ನಡದಲ್ಲಿ ಇದನ್ನ ಓದಿ ನೋಡ್ರಿ. ನೋಡಿರಿ, ನಿಮ್ಮ ಆಲಯವು ನಿಮಗೆ ಬರಿದಾಗಿ ಬಿಟ್ಟಿದೆ. హల్లెలూయా. తెలుగులో ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు విడవబడి ఉన్నదంటే మీ ఇల్లు నిన్ను విడిచిపెట్టింది. నిన్న ఆలయము బలిదాగి పెట్టింది. భూమిలో ఒక శబ్దం వినినారు. ఏమని? ఇగో దేవర ఆలయ మనుష్యుರಲ್ಲಿ అదే. దేవుని మందిరం ఎక్కడుందంట? మనుష్యులలో ఉన్నదని ఒక స్వరం వినిపించింది. ఇగో దేవుని మందిరము మనుష్యులలో ఉన్నదని వినిపించినది. హల్లెలూయా. అందుకే కన్నడలో మీరు చూసినప్పుడు ದೇವರ ಆಲಯ ಅದು ಬರಿದಾಗಿದೆ. హల్లెలూయా. బరిదాಗಿದೆ. తెలుగులో ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు అంటే మీ ఇల్లు కాదు. నీలో ప్రభుని మందిరం, ప్రభువు నివాసించే ఇల్లు. అది ఎలా ఉందంట? విడవబడి ఉంది. అంటే ఏమీ లేదు. ఇట్స్ నథింగ్. ఏమీ లేకుండా ఉన్నది హృదయంలో. ఒక స్తోత్రం లేదు, ఒక స్తుతి లేదు, ఒక ఆరాధన లేదు, ఒక విశ్వాస మాటలు లేదు, ఒక గణపరిచే మాటలు లేదు, ఒక నమ్మకం లేదు. ఏమీ లేకుండా నీ ఆలయం విడవబడి ఉన్నది. నిన్న మందిరము, నిన్న ఆలయము బరిదాగి పెట్టిదే. హల్లెలూయా. ఎప్పుడు చూసినా స్తోత్రం చెప్పాలి. కూర్చున్నా స్తోత్రం, లేచిన స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి మహిమ, ప్రభువానికి వందనాలు, ప్రభువానికి కృతజ్ఞత, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తుతి, ప్రభువానికి స్తోత్ర బలులు, ప్రభువానికి దహన బలులు, ప్రభువానికి స్తోత్రం అని నీవు చెప్పే స్థితిలో నీవు కనబడాలి 24 గంటల సేపు. అందుకని ఎప్పుడు చర్చిలో వచ్చి కూర్చొని మోకరించి 24 గంటల సేపు నువ్వు కళ్ళు మూసుకొని ఉండాలన్నది కాదు. 24 గంటల సేపు 24/7 నీవు భయభక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 24 గంటల సేపు నీవు భయభక్తి కలిగి ఉండాలి. కావాలంటే 24 గంటల సేపు మొబైల్ చూసుకొని ఉంటారు. కావాలంటే 24 గంటల సేపు సినిమా చూసుకొని ఉంటారు. 24 గంటల సేపు వ్యర్థమైన మాటలు. ఆ సినిమాలో ఇలా జరిగింది, ఈ సినిమాలో ఇలా జరిగింది, వాళ్ళు ఇలా అన్నాడు, వీళ్ళు అన్నాడు అని మాట్లాడుకుంటున్నారు. అందులో అపార్థం చేసుకోకండి. ఆడవాళ్ళైతే కూడి మాట్లాడుకున్నారంటే వాళ్ళింటి కథ, వీళ్ళింటి కథ ఇవి ఉన్నదే కదా. ఆఖరిగా వాళ్ళ కథలన్నీ మాట్లాడినాక లాస్ట్ లో ఒక మాట అంటారంట, ఎల్లారమ్మనే దోసే. మాట్లాడటం తర్వాత వాళ్ళు ఇలా చెప్పుకోవటం ఎందుకు రావటం? 24 గంటల సేపు మరొకరి గురించి ఏదైనా దోషంగా మాట్లాడాలన్నా మాట్లాడుతుంటాం. దానికి సమయం పోవటం తెలియదు. అప్పుడు మొగుడు తింటాడు, కొడుకు అడుగుడు ఎక్కడున్నామని ఎవరు ఏమి పట్టించుకోరు. ఏమో మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏమో మాట్లాడుతున్నారు పాపం అని మిమ్మల్ని వదిలిపెడతారు. అదే నువ్వు ప్రార్థన చేస్తుండవు. ఎంచే ప్రార్థన చేస్తావు? చాలు, నెయ్యి భోజనం చేయి.
ఇంట్లో వంట పని చేయలేరు, అన్ని పని చేసుకోవాలి కదా. అందుకే 24 మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి 11 వరకు చదవండి. గమనించండి, పైన 23వ అధ్యాయంలో 38, 39లో దేవుడు ఈ విధంగా చెప్పాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, శుద్ధింపబడుగాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెబుతున్నాను. హల్లెలూయా. దేవుని మందిరంలో యేసుక్రీస్తు ఈ మాటలు తన వారితో పలకించిన వెంటనే క్రీస్తు దేవాలయం నుండి బయటికి వచ్చాడు. దేవాలయంలో నుండి ఉన్న వారికి బోధించి బయటికి రావడంలోనే ఈ మాటలు సరైన అర్థం కాక తన తోడ ఉన్న శిష్యులందరూ బయటకు వచ్చినాక క్రీస్తును మెల్లగా అడిగిండు, ఏమని? అయ్యా చదవండి 24వ మొదటి వాక్యం. యేసు దేవాలయంలో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు, గమనించండి, దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించి వచ్చింది. అందుకైనా మీరు అవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఇక్కడైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడను. ఆమె ఈ మాట ఎందుకన్నాడంటే, ఆయన దేవాలయంలో ఉండకుని మాట సెలవిస్తున్నాక నిన్న ఆలయము బలిలాగిదే, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటే వాళ్ళు అనుకున్నారు ఏదో ఇల్లు అంట ఎక్కడో ఉందంట అని. కానీ ఆలయంలో ఉండి చెప్పి బయటికి రావడంలోనే వాళ్ళు రాతి మీద రాయి పెట్టి కట్టబడిన ఆలయంను చూపించి, అయ్యా నువ్వు చెప్పిన ఇల్లు ఈ మందిరమా లేదేమిటో అని వారిని అడిగారు, ప్రశ్నించినట్లుగా అడిగారు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నీవు చూచుచున్నాయి కట్టడం, ఈ రాతి మీద రాయి ఇంకా పడద్రోయబడను, ఇంకా ఉండదు, పడద్రోయబడను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. హల్లెలూయా. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఈ రాతి మీద రాయి నిలబడదు, అది పడద్రోయబడుతుంది. ఒకప్పుడు నువ్వు పడద్రోయబడతావు, రాళ్ళ మీద రాతి మీద రాయి పెట్టి కట్టిన ఇల్లుగా నువ్వు ఉన్నావంటే నువ్వు ఒకరోజు అమ్మవారి చేతిలో పడదోయబడతావు, నువ్వు కింద పడదోయబడతావు. అప్పుడు నీ జీవితము అల్లోకల్లోలంగా మారిపోతాయి. హల్లెలూయా. భారతదేశంలో మాత్రమే అల్లోకల్లోలం అంటే ఇంకా ఎవరికి ఏమి తెలియదు. హల్లెలూయా. బయట దేశంలో జపాన్, ఆ పక్క చైనా దేశం, జపాన్ లో స్విట్జర్లాండ్, ఆ పక్క బయట దేశంలో మీరు అల్లోకల్లోలం ఏమిటని చూస్తే అప్పుడప్పుడు భూకంపాలు, అప్పుడప్పుడు సునామీలు, అప్పుడప్పుడు కొన్ని ప్రకృతి కార్యాలు మనుషుల్ని కదిలించడం వాళ్ళు చూస్తారు. తుఫాను గాలి వస్తే మనిషిని అలా ఎత్తుకొని పోతా ఉంటుంది పైకి. హల్లెలూయా. భూమిని గడగడ అడిగితే లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి పరిగెత్తుకొని పోతారు తన బిడ్డల్ని పట్టుకొని. సునామీ వస్తే నీళ్ళు వచ్చి మొత్తం మునిగేస్తుంది. ఇటువంటి అల్లోకల్లో ఇంకా భారతదేశంలో నీకు నాకు రాలేదు. ఇంకా అటువంటి ఒక్కసారి అల్లోకల్లో ఎదురుగా నీ ఇంటి దగ్గరకు వస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది నా యేసు ఎవరు. హల్లెలూయా. ఇంకా నీకు ఏది జరగలేకపోయింది కాబట్టి నువ్వు హాయిగా ఇంట్లో ఉన్నావు కాబట్టి నీ కోసమే నువ్వు చర్చకు వస్తున్నావు, నా దేవుని కోసం కాదు. నీ అనారోగ్యం, నీ బలహీనం, నీ ఆశీర్వాదం కోసం నీ బిడ్డలు చదువుకోవాలి, నీ పెళ్లి కూతురు పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగం కావాలి, బాగా వ్యాపారం చేయాలి, అన్ని చేయాలంటే బాగుండాలి. అందుకే నువ్వు చర్చకు వస్తున్నావు. నువ్వు చర్చకి రావడం నీ కోసం వస్తున్నావు, కానీ నిన్ను సృష్టించి పిలిచిన, పేరు పెట్టి పిలిచిన నీ దేవుడి కోసం నువ్వు చర్చకి రాలేదు. హల్లెలూయా. ఒప్పుకుంటున్నారా? అందుకే ప్రియమైన దేవుడు చూడాలా, పైకి చదవండి 3వ వాక్యం. గమనించండి, ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు
శిష్యులాయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో కాదు చెప్పరాదా అని ప్రభుని అడిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, రాతి మీద రాయి పడద్రోయబడుతుంది ఉండదు. రాతి మీద రాయి పెట్టి నువ్వు ఏమన్నా కట్టు, నువ్వు కుటుంబం కట్టు, బిజినెస్ కట్టు, వ్యాపారం కట్టు, నువ్వు పెద్ద పెద్ద కంపెనీలు కట్టు, ఇల్లు కట్టు, జమీన్ కట్టు, ఆస్తి కట్టు, నువ్వేమన్నా కట్టు, రాతి మీద రాయి పెట్టి ఒక్కరోజు పడద్రోయబడుతుంది. హల్లెలూయా. కానీ నీ జీవితమును, నీ హృదయమును 24 గంటల సేపు నీవు స్తుతి స్తోత్రమని నీ ప్రార్థన ద్వారా నీవు కట్టిన కట్టడములు అలా సదాకాలము నిలుచుచున్నది. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిచ్చినట్లుగా కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులు ఆయనందుకు ఏకాంతముగా వచ్చి ఇవన్నీ ఎప్పుడు జరుగునయ్యా ప్రభువా, ఇవన్నీ ఎప్పుడు జరగను, ఈ జరుగుతున్న దానికి సూచనలు ఏమిటి అని అడుగుచుండగా మన ప్రభు యేసయ్య కొన్ని సూచనలు ఇస్తున్నాడు. గమనించండి, చదవండి పైకి. యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మను మోసపరచకుండా ఫస్ట్ మీరేం చేయాలి? చేయాలండి? ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఆమె చర్చ అయినా కానీ, అది సేవకుడైనా కానీ, అది ప్రవక్తుడైనా కానీ, లేదా పెద్ద మేధావి అయినా కానీ, అధికారులైనా కానీ, నీ ఎందుకు వచ్చి నీవు మర్యాదగా నీకని ఏర్పరించబడిన కట్టబడిన మందిరములో, ఆలయములో నువ్వు కూర్చొని నువ్వు ధ్యానించచ్చు 24 గంటల సేపు నీవు నిత్యము భయభక్తి కలిగి నువ్వు జీవించుచుండగా నువ్వు మోసపరచడానికి నీ ఎందుకు కొందరు వస్తారు. వాళ్ళు విశ్వాసులై ఉండొచ్చు, వాళ్ళు చర్చకు పోయే వాళ్ళై ఉండొచ్చు, వాళ్ళు పాస్టర్లై ఉండొచ్చు, వాళ్ళు దైవసేవ ప్రవక్తులై ఉండొచ్చు. కానీ ఎవరు వచ్చినా ఏం చేసినా నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్లుగా నీవు నిన్ను చూసుకోము. 5వ వాక్యం చదవండి. అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు, మరియు మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి అయి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనముల మీదకి జనమును, రాజ్యముల మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. ఇవి సూచన. శిష్యులు ఇవన్నీ ఎప్పుడు జరుగును అని అడిగినందుకు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన సూచన. ఈ సూచన ఎప్పుడైనా ఒక్కడైనా మీరు భారతదేశంలో మీరు గమనించారా, వినారా? ఎప్పుడో సునామీ వచ్చింది, వినారు? 2004లో ఒక సునామీ వచ్చింది. అదేమో అప్పితప్పుడు ఒక్కసారి ఇక్కడ వచ్చింది. వారము నెలకి సంవత్సరానికి 4 సార్లు సునామీ తుఫాను వచ్చింది. బయట దేశంలో, జపాన్, చైనా దేశంలో. మన భారతదేశంలో ఎంతమంది జనాభా ఉంది? 100. చైనా దేశంలో జనాభా ఎంత అండి? మనకన్నా 10 కోట్లు ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర. మనకి 136-137 కోట్లు ఇక్కడ, వాళ్ళకి 142 కోట్లు ఉన్నారు. మనకన్నా 10 కోట్లు జాస్తి ఉన్నారు చైనా దేశంలో. అయినా ఈ 140 కోట్ల దాకా జనాభా ఉన్న దేశం అంటే చైనా దేశము, మన భారతదేశంలో ఉంటాయి. ఈ వేరే ఏ దేశంలోనూ 140 కోట్ల జనాభా లేదు. ఈ 2 దేశములు మాత్రమే 140 కోట్ల జనాభాలు కాదు. అయితే వాళ్ళు నంబర్ 1 వేయడానికి సాధ్యతలు ఉన్నాయి. కానీ వారు చాలా మందికి పోతున్నారు చైనా దేశంలో వారు. అయినా అప్పుడప్పుడు
సునామీ వచ్చి వాళ్ళని వెనక్కి లాక్కుండా వదిలిపెడుతుంది. వ్యాపారంలో, బిజినెస్ లో, టెక్నీషియన్ లో, కనిపెట్టినట్లో అన్నిటిలో వాళ్ళని తీసుకొచ్చి బయటకు పెడుతుంది. హల్లెలూయా. అందులో వాళ్ళు పడిపోయి లేచినా కూడా వాళ్ళు జనాభా 140 కోట్లు దాటి ఉన్నది. మనకన్నా 10 కోట్లు ఎక్కువగా వాళ్ళు ఉన్నారు మన చిన్న దేశంలో. వేరే ఏ దేశంలో ఇటువంటి 140 కోట్ల జనాభాలో ఏ దేశంలో లేదు, మన 2 దేశంలో తప్ప. అయితే గమనించుకోవాలి, దైవ జ్ఞానము కలిగిన వారైన మీరు ఈ 2 దేశంలో ఇంతమంది కోట్ల జనాభాలు ఉన్నా ఈ 2 దేశంలో నువ్వా నేనా అని పరిగెత్తుకొనొచ్చున్నది. కానీ పరిగెత్తుకొనొచ్చిన దాంట్లో, వాళ్ళు సంపాదన చేసే దాంట్లో, వాళ్ళు యాప్లు కనిపెట్టే దాంట్లో, వాళ్ళు టెక్నీషియన్, మెడికల్, ప్రతి ఒక్క వస్తువు మేడ్ ఇన్ చైనా, ప్రతి ఒక్క వస్తువు మేడ్ ఇన్ చైనా, మాట్లాడుతున్న మైక్ మేడ్ ఇన్ చైనా, వీడియో చేస్తున్న మొబైల్ మేడ్ ఇన్ చైనా, ఈ మరి ప్రతిదాన్ని కనిపెట్టే వాళ్ళు మేడ్ ఇన్ చైనా, వాళ్ళు జపాన్ వాళ్ళు. హల్లెలూయా. కానీ వాళ్ళందరి దగ్గర వాళ్ళందరినీ కొనుక్కున్న వారైనా కూడా మనము కూడా 132 కోట్ల జనాభాలో ఉన్నాం మన భారతదేశంలో. కానీ ఒక్క మాట మీరు ఆలోచించుకోవాలి, ఇంతమంది జనాభాలు ఉన్న దేశంలో వారికి అప్పుడప్పుడు ఆ సునామీ, ఆ భూకంపములు జరుగుతున్నాయి, ఆ కరువుల కాలాలు జరుగుతున్నాయి. కాబట్టి వారికి ఇప్పటి వరకు వారికి అనేక కార్యాలు జరుగుతున్నాయి. కానీ మనకు ఒక్కసారి కూడా అటువంటి భూకంపాలు, అటువంటి సునామీలు, అటువంటి నీళ్లు వచ్చి అన్నిటినీ కొట్టుకొని పోవటం ఇంకా అధికంగా జరగలేదు మన భారతదేశం. హల్లెలూయా. కానీ విశేషమై ఆ అల్లోకల్లో మనది ఒక్కసారి భారతదేశంలో వచ్చినాక నీకు అర్థమవుతుంది, ఈ బైబిల్లో చెప్పబడిన యేసుక్రీస్తు నిత్యమైన రాజ్యానికి వారసుడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్యం తన శిష్యులతో దేవుడు అన్నాడు, యేసుక్రీస్తుడు అన్నాడు, మీరు ఇప్పుడే ఈ మాట విని భయపడకండి, ఇప్పుడే మాట విని భయపడొద్దండి. జనముల మీద జనములు, రాజ్యముల మీద రాజ్యము వాళ్ళొకరికొకరు ఎత్తు కట్టుకొని లేయాలి. జనముల మీద జనాలు, రాజ్యముల మీద రాజ్యాలు, అసమాధానం సృష్టి అవ్వాలి. జాతి, మత, భాషలు, భేదాలను సృష్టించుకోవాలి. అక్కడక్కడ కరువులు, కాలాలు, గొడవలు, ఇప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ రష్యాకి ఈ రోజు కూడా ఇప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ రష్యాలో ఇప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి ఉన్నారు. ఆ ప్రకారం దేశంలో ఎక్కడ చూసిన గొడవలు, కరువులు, కాలం, భూకంపాలు, సముద్రంలో ఉన్న నీళ్లు అల్లుకలలో పోవటం, ఇవన్నీ గమనించినా కూడా ఇది ఒక తల్లి బిడ్డని కన్నే ప్రసవ వేదన కాలం అని అర్థం. అంతే, ఇంకా బిడ్డని కనలేదు. ఒక తల్లి బిడ్డని కన్నే ప్రసవ వేదన ప్రారంభమైంది అని అర్థం. కానీ ఒక తల్లికి బిడ్డల కన్నవారైన మీకు ఒక బిడ్డని కనేటప్పుడు ఒక ప్రసవ వేదన మీకు వచ్చింది అంటే ఇంకో గంట సేపులో మీరు బిడ్డని కనతారని అర్థం. ఇంకా 10 నిమిషాలు, గంటలో బిడ్డని కనబోతున్నారని అర్థం. అప్పుడు వాక్యం సెలవిస్తున్నది, ఇది వేదన కాలం, ఇది ప్రసవ వేదన కాలం. అంటే ఇప్పుడు గంట సేపులోనో, ఏదో ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, త్వరలో బిడ్డని కన్నబోయే ఒక దేవుని ఒక మహాకార్యము భూమిలో జరగబోతున్నారు. హల్లెలూయా. అందుకే పై వాక్యం చదవండి, 11లో వాక్యం చదవండి, 11, 12. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు, అక్రమమును విస్తరించుట చేత అనేకులు ప్రేమ. గమనించండి, చర్చకు పోయే వాళ్ళే మీకు విరోధంగా లేస్తారు. చర్చకు పోయే వాళ్ళే, సేవకులే, చర్చే నీకు విరోధంగా తిరగబడచ్చు, నీకు విరోధంగా వేయబడుతుంది. నిన్ను పట్టిస్తారు, నిన్ను హింసిస్తారు, నిన్ను అవమానిస్తారు. ఇవన్నీ బయట ఉన్నవాళ్ళు కాదు, చర్చిలో ఉన్నవారే నీకు ఒకప్పుడు చేయగలుగుతుంది. ఇప్పుడు కూడా అవి జరుగుతున్నాయి. చర్చికి వచ్చిన వారు, చర్చిలో ఉన్నవారే ఒక అవమానమును కలుగు చేయించున్నారు. మనకి ఒక అవమానము, ఒక నిందలు, ఇవన్నీ వచ్చినట్లు చేస్తారు. ఎందుకంటే వాక్యం ఆల్రెడీ చదివించినది. చర్చిలో ఉన్నవారు, విశ్వాసులు ఒకరోజు వాళ్ళని తిరుగుబడతారు. హల్లెలూయా. నిజంగా భయభక్తి కలిగి 24 గంటల సేపు నువ్వు నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నావంటే
నీ వారు అనేవారే నీకు విరోధులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అవి కాక అనేక అనేక అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరింప చేత అనేకుల ప్రేమ, గమనించండి, అనేకుల ప్రేమ, క్రైస్తుని ప్రేమములో జీవించుచున్న వారిలో అనేకులలో ఎలా ఉంటుందంట? ప్రేమ. హల్లెలూయా. అనేక ప్రజల మధ్యలో, క్రైస్తవులలో, చర్చిలో ఉన్న వారిలో ఒక ప్రేమ ఉంది. ఏమిటండి ఆ ప్రేమ? క్రైస్తుని ప్రేమ. ఏ ప్రేమ అండి? చూడమ్మ గారు, ఏ ప్రేమ? క్రైస్తుని ప్రేమ నీలో ఉన్నది కాబట్టి ఆ క్రైస్తుని ప్రేమ నీలో చల్లారెను అని వాక్యం సెలవిస్తున్నాయి. ఏమయ్యను? క్రీస్తుని ప్రేమ నీలో చల్లారెను. నువ్వు చర్చ్ వస్తా ఉంటావు, ఎప్పుడు చూసి అప్పుడు ఒకడు అడ్డుపడతాడు. పరిశుద్ధం కొంచెం పడి ఉంటే లేదప్పట ఎప్పుడు చర్చ్ అంటున్నావు రాపా. అవును కదా అని చెప్పి నిజమే కదా, సరే వచ్చి వారు పోదాం, వస్తాను. ఆ వారం ఆయనతో కలిసిపోవటం. ఎంతో వచ్చావు కదా చెప్పి వాడు నీకు రోగరీతిగా కొన్ని కార్యాలని నీకు చేస్తావు. నువ్వు తింటావు, నువ్వు తాగుతావు, నువ్వు వాడితో కలుస్తావు, నువ్వు పండుగ చేస్తావు, జాతరలు చేస్తావు. అప్పుడు నీలో ఉన్న ప్రేమ ఏమైంది? అప్పుడు నీలో ఉన్న క్రైస్తుని ప్రేమ చల్లారిపోతుంది. క్రైస్తుని ప్రేమ నీలో ఉడుకుడుకుగా ఉండాలి. నీకు సాధారణంగా చల్లగా రాత్రి చెడ్డలు నీకు ఇస్తే నువ్వు తింటావా? కొంచెం ఉడుకుగా సాంబార్ మాత్రం ఉడుకు చేసుకుంటావు కదా, కొంచెం ఉడుకు ఉండాలి. సద్దనము నైట్ కొంచెం సద్దనము చల్లగా ఉండి తింటావా? కొంచెం సాంబార్ ఉడుకు చేసుకుంటావు కదా. అలా సాంబార్ ఉడుకు చేసుకున్న అలవాటు నీకు ఉంది కాబట్టి సత్యాన్ని నువ్వు తినవు కాబట్టి. కానీ క్రైస్తుని ప్రేమ మాత్రం సత్యాన్ని మాత్రంగా నీలో చల్లారిపోతే, క్రైస్తుని ప్రేమ సత్యాన్నము, క్రీస్తుని ప్రేమ సత్యాన్నము రాత్రి అన్నము మాదిరిగా చల్లారిపోతే పొద్దున లేసి ఎవరికైనా ఇస్తే తింటారా? తినరు. ఎందుకంటే చల్లారిపోయింది. ఆ ప్రకారమే క్రైస్తుని ప్రేమ నీలో చల్లారిపోయే సిచ్యువేషన్ వస్తాయి. ఆయన నిన్ను మోసపరచకుండా చూసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నా. వారు విశ్వాసులే కానీ అనేక సందర్భంలో ఒక చర్చ్ లో జరిగిన కార్యం చెప్పడానికి ఇష్టపడతాను. ఒక చర్చ్ లో చాలా రోజుల నుంచి ప్రార్థన చేశారు. వాళ్ళ వాళ్ళ తాత సొత్తు ఆస్తి అంతా వాడికి వచ్చేసింది. ఏమొచ్చిందండి? ఆ ఆస్తి అంతా వచ్చింది. ఇప్పుడు కొన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి అకౌంట్లో. దేవుడు నామానికి స్తోత్రం. నేను ప్రార్థన చేసినాను, నా ఆస్తులన్నీ నాకు దొరికినాయి. ఇప్పుడు నేను కోట్యాధీశుడిని, కోట్ల ఆస్తులు ఉన్నాయి నాకు బోళ్ళ డబ్బులు ఉన్నాయి. నాకు దేవుడు నాకు ఆశీర్వదించి ఇచ్చినాడు. నా తాత సొమ్ము నాకు వచ్చింది. సాక్షి చెప్పినారు. సాక్షి చెప్పి బయటికి పోయి సాక్షి చెప్పినప్పుడు చర్చలో కష్టంలో కన్నీళ్లతో అప్పుడు డబ్బులు కావాలని కూర్చున్న వాళ్ళందరూ, ఓహో అవునా, బయటికి రా. సాక్షి చెప్పినాక నువ్వు బయటికి రా. బయటికి ఆరాధన అయినాక హల్లెలూయా, ఓకే ఆశీర్వాదం మీద బయటికి పోయిండు. దగ్గరికి వెంటనే దగ్గర ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, నేను కొంచెం చాలా ప్రాబ్లంలో ఉన్నాను, కొంచెం కష్టంలో ఉంది, కొంచెం డబ్బులు కావాలి. డబ్బులు కావాలా? అయ్యో పాపం విశ్వాసులు చాలా రోజులు చూస్తున్నాను. ఆయన ఏం చేశాడు?
కొన్ని డబ్బులు ఇచ్చాడు. అమ్మారు 2-3 డబ్బులు తీసుకున్నారు. 2-3 ఒక 5-6 కుటుంబాలు అనుకుంటాను. అంతా ఒక 50,000, 1,00,000, 1,50,000, 25,00,000 తీసుకున్నారు. ఇవి పాజిటివ్ తెలియదు. ఇవన్నీ తీసుకున్నాక ఎప్పుడు ఇస్తామంటే 2 నెలలు ఇస్తాను, 15 రోజులు ఇస్తాను, ఒక 6 నెలలు ఇస్తానని తీసుకున్నాను. 2 రోజులు, ఒక వారంలో ఇస్తానని తీసుకున్న వాళ్ళు వచ్చే వారం చర్చికి రాలా. ఆ కుటుంబమే రాలేదు. పాస్ట్ చూశాడు, ఏమో కష్టం పాపం. ఇంకా 2 వారాలు, నెల అయింది, నెలలో ఇస్తానని తీసుకున్న వాళ్ళు ఆ ఒక కుటుంబం రాలా. 2 నెలలు ఇస్తానని తీసుకున్న ఇంకొక కుటుంబం వాళ్ళు చర్చికి రాలా. 3 నెలలు ఇస్తానని తీసుకున్న కుటుంబం చర్చికి రాలా. కొన్ని రోజులు ఇస్తానని తీసుకున్న కుటుంబం చర్చికి రాలా. అందరూ చర్చ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఈ అప్లించిన రోజు చూసినాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పాస్టర్ తోట వేస్తాను. ఆయన ఒక మాట అడగకుండా అందరికి డబ్బులు ఇచ్చినాము. వీళ్ళు వెళ్ళిపోయినారు. పోతే వీళ్ళు మార్చిపోయినారు, మొబైల్ నంబర్ మార్చేసినారు, చర్చకి రాకపోయినారు. కొంచెం పెద్ద అమౌంట్ తీసుకొని తొందరలో ఇస్తారని తీసుకున్నప్పుడు వాడు పోతే ఇంట్లో మొత్తం రోపేస్తున్నాడు. ఎంత పోరాక్కడి నుంచి చూస్తాను, పోరాక్క ఉంటే ఎంత మంచి విశ్వాసులు. చర్చే ఖాళీ అయిపోయింది. ఇటువంటి పనులు చర్చలు జరిగితే బయట నా విశ్వాసులు మంచోళ్ళు, డబ్బులున్నా కూడా సాక్షి కూడా చెప్పరు. నా విశ్వాసులు చాలా మంచోళ్ళు, నాకు ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, డబ్బులు నోరు తెరిస్తే చాలు ఎవరైనా అడుగుతారేమోని వాళ్ళు హుషారుగా చెప్పరు. నేను చెప్పక్కర్లేదు, వాళ్ళే చెప్పరు. ఈ మాదిరి చర్చిలో 5-6 కుటుంబం చర్చ విడిచి వెళ్ళిపోయారు. దీనికి కారణం వాడు సాక్షి చెప్పింది కారణం. నేను ప్రార్థన చేసినాను, బ్రతికించినాను, దేవుడు గొప్ప కార్యం చేసినాను సాక్షి చెప్పింటే అందులో ఇంకా 4 చర్చకు వచ్చింటారు. ₹1 ఆస్తి నాకు వచ్చింది, నేను సాక్షి చెప్పాను. ఇక్కడ కూడా చెప్పిండ్రు. ఒక ఆమె వచ్చి చెప్పింది ఇక్కడ కూడా, 30 ఎకరాల జమీన్ వచ్చిందయ్యా, నీకు 1 ఎకరా జమీన్ నేను ఇస్తానయ్యా. ఇక్కడ వ్యత్యాసమైనగా ఆయన 1 ఎకరా జమీన్ ఇస్తానని చెప్పి ఆయన ఎక్కడో ఇప్పుడు పర్వాలేదు. ఆయన హల్లెలూయా. ఆ 1 ఎకరా జమీన్ ఆయన పెట్టుకున్నది. హల్లెలూయా. చర్చిలో ఇటువంటి కార్యాలు జరుగుతూ భయం లేక, భక్తి లేక, భయభక్తులు ఉంటే నువ్వు ఒకవేళ ఎవరికైనా ఏదైనా సాయం చేయాలంటే దైవ సేవకుడు కూడా కింద, అయ్యా వాళ్ళు ఏదో కష్టంగా ఉన్నారంట, కన్నీలో ఉన్నారయ్యా, నా చేతిలోకి వచ్చి ఉంది, వాళ్ళకి ఇచ్చి సహాయం చేయండి. నువ్వు డైరెక్ట్ గా మీరు చేయకూడదు. మీరు సేవకుడు ఎదురుకు వచ్చి సేవకుడు మూలకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు అయితే తిరిగి వాళ్ళు ఇస్తారో లేదో, కానీ నాలో దేవుడు మాట్లాడిండు, నేను ఇస్తానని ఇచ్చి మీరు వెయిట్ చేయాలి. హల్లెలూయా. ఆల్రెడీ ఇక్కడ మనకు జరిగిందని కూడా అనుకుంటున్నాను. కొందరు బయట ఇంకా నోరు తెరవలేదు. హల్లెలూయా. ఇవన్నీ అవసరం కాదు, కానీ వాక్యం సెలవించిన ప్రకారం 14 వాక్యం చదవండి. మరియు ఈ రాజ్య సువార్త లేదు, 13 వాక్యం చదవండి. అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడను. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చెను అని వాక్యం తెలివిగా చెబుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చాలా అందంగా తెలివిగా చెబుతున్నది. ఒకవేళ ఎందుకు ఏమైనా ఉంటే దైవ సేవకుడితో మాట్లాడి, దైవ సేవకుడు మూలకంగా ఇవ్వండి. దైవ సేవకుడితో మాట్లాడి, దైవ సేవకుడు మూలకంగా కూడా ఒకరు సహాయం చేశారు. తర్వాత ఆ దైవ సేవకుడైన నేను కూడా దొరికిపోయినాను. హల్లెలూయా. ఇంకా జీవితంలో దైవ సేవకుడుగా నాకు కూడా డబ్బులు అంటే కొంచెం అలర్జీ, భయమే. హల్లెలూయా. ఆ కుటుంబం ఈ రోజు మన చర్చలో కూడా లేదు. ముందు నిలబడి డబ్బులు తీసి ఇచ్చిన ఆ కుటుంబం ఈ రోజు విరోధించబడి ఈ రోజు చర్చలో కూడా లేదు. హల్లెలూయా. ఇంకా కొందరు అనేకుడికి ఈ మధ్యలో దగ్గరలో కూడా సహాయం చేశాం, ఎవరెవరితో పాటు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ మేము దొరికిపోయినాం. హల్లెలూయా.
మేము దొరికిపోయినాం, సంఘము ఇంకా ఖాళీగా అవుతున్నది. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుచున్నారా, సాక్షాత్మై సకల జనులకు సాక్షాత్మై ప్రకటింపబడును, అప్పుడు అంత్యము వచ్చును వాక్యం సెలవిస్తున్నాయి. నువ్వు జాగ్రత్త పడు. నువ్వు చర్చలో ఉండవాలని కానీ ఎవరిని కానీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని అన్నావా, మనసులో పెట్టుకో. హల్లెలూయా. వారిని తూకము చేయి. వారు ఎంతవరకు దేవునికి భయభక్తి కలిగి ఉన్నారు, వారు ఎంతవరకు. నేను అనేక స్థలాలలో సంఘములకు వెళితే నేను చెబుతా ఉంటాను, నువ్వు ఆశీర్వదింపబడినావంటే నీ పక్కన కూర్చున్న వారికి అవి తెలుస్తాయి, నువ్వు ఆశీర్వదింపబడినావా లేదా అని. నువ్వు ఆశీర్వదింపబడితే నీ పక్కన ఉన్న వారిని చూస్తూ ఉంటారు. నువ్వు ఆశీర్వదింపబడితే కొత్త చీర కట్టుకొని వస్తావు, సొమ్ములు కొత్తగా వేసుకుని వస్తావు, నీవు నడుచుకుని వచ్చేవాడు నువ్వు బైక్ లో వస్తావు, తర్వాత కార్ లో వస్తావు, నువ్వు ఆటోలో వస్తావు, కొంచెం మారిపోతాయి నీ స్టేటస్. అప్పుడు అందరూ పక్కన ఉన్న అనుకుంటారు నువ్వు ఆశీర్వదింపబడి ఉన్నది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలను నమ్మి నువ్వు మోసపోవకు. ఆ ఆశీర్వాదాలను నమ్మి నువ్వు మోసపోవకు. దేవుని వాక్యం చదివిస్తుంది. యోబేలు గ్రంథంలో ఒక వాక్యం చదవండి, 2వ అధ్యాయం 32వ వాక్యం. యోబేలు ప్రవక్తులైన యోబేలు గ్రంథంలో 2వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. చదువుతున్నారా? నిత్యము యెహోవా యందు క్రీస్తు యెహోవా యందు మీరు భయభక్తిని కలిగి ఉండు అని వాక్యం నిన్ను హెచ్చరించిన ప్రకారం నీవు నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నానంటే నీకేం కావాలి? ప్రార్థన జీవితం కావాలి. నీకు ప్రార్థన జీవితం కావాలి. గంటకి నువ్వు ప్రార్థించేవాడువై ఉండాలి. రోజుకు 3 పూట అన్నం తిన్నా రోజుకు నువ్వు 12 గంటల సేపు 12 వరకు 12 ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చదవండి యోబేలు 2:32, 2వ అధ్యాయం 32వ వాక్యం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను. గమనించండి, ఈ వాక్యం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు అంతము వరకు అప్పుడు అంత్యం వచ్చెను అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఒక మాట ప్రవక్తులైన యోబేలు మూలకంగా దేవుడు సెలవిచ్చినది ఏమంటే, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనబడిన వారందరూ కూడా శేషించిన వారిలో యెహోవా పిలుచువారు వినబడుదురు, కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అనేక దినములలో చర్చకు వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. ఇవన్నీ కాక నీలో ప్రేమ సల్లారిపోతే దేవుడు తన అంతములో తన దినములలో ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే, సీయోను కొండ మీదలో ఏది ఆరాధన చర్చలో నుంచిలో లేదో నీ జీవితంలో నుంచిలో క్రైస్తవుని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను విడిచిపెట్టి క్రైస్తుని ప్రేమ సల్లారిపోయి నువ్వు తప్పించుకుంటూ తిరుగుతున్నావైనా కూడా దేవుడు నిన్ను గురించి ఒక మాట చెబుతున్నాడు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమును బట్టి ప్రార్థించు వారందరూ రక్షింపబడుదురు. యెహోవా నామమును బట్టి నువ్వు ప్రార్థించే వారై ఉంటే నువ్వు రక్షణ పడుదు అని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యోబేలు 3వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. తూరు, సీదోను, ఫిలిప్పియా ప్రాంత వాసులారా, మీతో నాకేమి మీతో నాకు పని ఏమి? గమనించండి, చదవండి. నేను చేసిన దానికి మీరు నాకు లేదు. పైన చదవండి. తూరు పట్టణము, సీదోను పట్టణమా, ఫిలిప్పియా ప్రాంత్యవారులారా, మీతో నాకేమి పని అని దేవుడు అంటున్నాడు. అలా ఏమన్నా చెప్పినదంటే నీ బ్రతుకు
మీతో నాకేం పని అని ఒక్క మాటలో ఆయన నిన్ను దుష్కరంగా చేశాడంటే నీ బ్రతుకు అల్లాడిపోతుంది. నీవు 24 గంటల సేపు నిత్యము భయభక్తి కలిగి జీవించేవారు అయితే ఈ వాక్యములో సెలవించిన ప్రకారం నువ్వు 24 గంటలు నువ్వు భయభక్తిని కలిగి జీవించాలంటే యెహోవా నామమును బట్టి నువ్వు ఎప్పటికీ ప్రార్థన చేయువారై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు రక్షింపబడదువు. 6వ వాక్యం చదవండి. అక్కడ అందులో 6వ వాక్యం, యూదా వారిని యెరూషలేము పట్టణము వారిని నివసింపచేయుటకై మీరు వారిని మీరు చేసిన దానిని బహు త్వరగా ఎక్కడ రప్పించేదను? ఎక్కడ రప్పించేదను? అబ్బా 5 నిమిషాలు అంతే. 5 నిమిషాలు వేసేస్తాను. ఆడుకోవాలి కదా. ఈ వాక్యం వింటే నువ్వు బాగుపడతావు. దేవుడు ఏమంటున్నాడండి? ఎవరు నెత్తి మీద కొడతానంట? నీ నెత్తి మీదే నేను చేసింది కర్మ నా నెత్తి మీదే రావస్తుంది. నేను చేసిన కర్మ నా నెత్తి మీదే పెడతానంటున్నాడు. నా నెత్తికే వస్తుంది. అందుకే నువ్వేం చేయాలి? ప్రార్థన పరుడు వై, వీరుడు వై, ప్రార్థించేవాడు వై, నువ్వు నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండిడి. నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి జీవించుము. నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ప్రార్థించుము. అప్పుడు రక్షింపబడతావు. లేకపోతే నీతో నాకేం పని? నువ్వు చేసింది నీ నెత్తికే పెడతానని దేవుడు అంటాడు. ఆఖరిగా నీ బ్రతుకు అట్టే అయిపోతాయి. నీతో నాకేం పని లేదు. తూర్ పట్టణములారా, సీదోన్ పట్టణములారా, ఫిలిప్పీ ప్రాంతములారా, నీతో నాకేం పని? నువ్వు చేసిన దాన్ని నీ నెత్తి మీద నేను పెడతాను అని అన్నాడంటే నీ బ్రతుకు బాగుపడతాయా? నీ ఆశీర్వదింపబడతావా? నువ్వు చేయబెట్టింది బంగారం అవుతుందా? నువ్వు అడుగు పెట్టిన స్థలం నీకు సొంతం అవుతుందా? నువ్వెక్కడ అడుగు పెడతావో అక్కడ నాశనం. నువ్వెక్కడ చేయి పెడతావో అక్కడ అంత మునిగిపోయింది. ఆ మాదిరి అయితే అటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళు చేయి పెడితే, వాళ్ళు ఏడిస్తే ఆ కుటుంబానికి అయ్యలేదట. ఏడకో, నువ్వు ఏడిస్తే మాకు అయ్యలేదు, నువ్వు ఏడిస్తే నాకు అయ్యలేదు. నవ్వుతే నాకు అవుతుంది. నేను నవ్వినా, నేను ఏడ్చినా ఈ బ్రతుకు వ్యక్తి మీద రావడం మాత్రం ఖాయం. ఒకసారి ఏడవండి అమ్మా. అందరూ ఏడవండి అమ్మా. ఏడవకపోతే కొన్ని నవ్వండి అమ్మా. నవ్వండి, కిలకిలా నవ్వండి అమ్మా అందరూ. నేను చెప్పింది మీరు చేయకపోతే దేవుడి రాజ్యంలోకి వారసులు కాదు. దైవ సేవకుడుగా నేను చెప్తాను, మీరు చేయాలి. కిలకిలా నవ్వండి అందరూ. నవ్వండి. నేను నవ్వుతే నవ్వుతారు మీరు. నేను నవ్వుతే బాగుంటుందని చెప్తున్నారు. నవ్వండి అమ్మా. ఒకసారి నవ్వండి, అందరూ నవ్వండి. Give the big claps to everyone. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండండి. నిత్యము సకల జనుల ఎదురుగా సాక్షాత్తమై ప్రకటించబడిన వారై మీరు ప్రార్థించుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. అందరూ లేచి నిలబడదామా? Can you please stand up everyone? అందరూ లేచి నిలబడండి. నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటానని చెప్పేవారు లేచి నిలబడండి. మీతో కూడా నేను ప్రార్థించేవారై ఉంటాను. Thank you Lord in Jesus name. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేని ఒక పాట పాడతారా? Can you please come forward? ముందుకు వచ్చి